హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కాకరకాయలు చూసానండి, చిన్న చిన్నవి. ఇవి చూసిన వెంటనే నాకు కాకరకాయలో నింపి చేస్తామన్నమాట మేము. ఆ రెసిపీ గుర్తొచ్చింది. సో అందుకని ఈరోజు ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మేము జనరల్గా పీల్ తీసేస్తాము కాకరకాయది. ఎందుకు అంటే నాకు పీల్ ఉంటే ఇష్టం ఉండదు. బేసిక్గా పీల్తో పాటు తినడం నాకు నచ్చదు. సో ఫస్ట్ దీన్ని పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం, ఓకేనా? ఇలా వీటిని మొత్తం పీల్ తీసేసుకున్నాక దీన్ని ఏం చేయాలి, ఇవన్నీ దీనికి ఒక స్లిట్ పెట్టుకోవాలన్నమాట మనం. అది ఎలానే ఇప్పుడు చూపిస్తాను. ఇలా స్లిట్ పెట్టుకోవాలన్నమాట మిడిల్లోకి, ఓకేనా? ఇలా స్లిట్ అన్నిటికీ పెట్టేసుకోవాలి. మనం గుత్తొంకాయ మసాలాకి ఎలా పెట్టుకుంటాం, సేమ్ అదే ప్రాసెస్లో ఇలా అన్నిటికీ స్లిట్ పెట్టేసుకొని దీన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవి ఏంటి అంటే బేసిక్గా ఉడికిస్తాం అన్నమాట. సో ఇలా అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఈ చేదు తగ్గించడానికి కొంచెం పసుపు, కొంచెం చింతపండు. దీనివల్ల ఏంటిది అంటే ఆ బిటర్నెస్ అనేది తగ్గుతుంది, ఓకేనా? కొంచెం చింతపండు అండ్ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదే రాక్ సాల్ట్ అండి. కొంచెం రాక్ సాల్ట్ వేసేసి దీంట్లో కొన్ని వాటర్ వేసేసేయాలన్నమాట. దీంట్లో కొన్ని వాటర్ పోసేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి, ఓకేనా? ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసేసి దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ లేదంటే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న చేదుతనం అనేది తగ్గిపోతుంది. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అలాంటివి వేసి దీంట్లో వండుతారు. బట్ ఇప్పుడు మనం చేసే దాంట్లో ఆనియన్స్ అస్సలు వేయము. ఇది చేదు, లైట్గా చేదు ఉంటుంది, బట్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్. నన్ను నమ్మండి. ఒక్కసారి ఫస్ట్ ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ గిన్నెను తీసుకొని కుక్కర్లో పెట్టేసేసి 4 విజిల్స్, ఓకే, 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూసేసుకుందాం, ఓకేనా? 4 విజిల్స్ వచ్చాక దాన్ని ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. త్రీ విజిల్స్ అయిపోయి పొగపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి కాకరకాయలు ఎలా ఉడికాయో చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు షూట్ చేయడానికి ఎవరు లేరు, సో అందుకని నేనే షూట్ చేస్తున్నాను అన్నమాట. మన కాకరకాయలు మంచిగా ఉడికిపోయాయి. దీన్ని తీసి నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని పడేద్దాం మనం. ఫస్ట్ ఇలా స్ట్రెయిన్ చేశాక దీన్ని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి, కొంచెం చల్లగా అవ్వాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి ఎక్స్ట్రా ఏదైతే వాటర్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయి కాలిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ పక్కకు వదిలేద్దాం. అవి చల్లగా అయ్యే లోపల మనము దాంట్లోకి స్టఫింగ్ కావాల్సినది మనం ఏమేమైతే స్టఫ్ చేయాలనుకుంటున్నామో అది పెడదాము, అది వేసుకుందాము. సో ఫస్ట్ ఏంటి అంటే కొబ్బరి పొడితో స్టఫ్ చేస్తున్నాం కాబట్టి కావాల్సినంత కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు, లేదు మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అన్న తీసుకోవచ్చు, ఓకే? నేను నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్నానండి. సో మనకు కావాల్సినంత కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ ఇందాక మనము
దాంట్లో చేదు పోవడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన స్పైస్కి తగ్గట్టు కారం, మేము కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, మీరు మీ అకార్డింగ్ వేసుకోండి. జీలకర్ర వేస్తే మనకి ఈజీగా అరుగుతుందన్నమాట, అందుకని. ఓకే. అండ్ దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. ఓకేనా? వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం. కాకరకాయలు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మంచిగా మనం స్క్వీజ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న రెస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసారు. అలా అని ఎక్కువ చేసేస్తే షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. సో చూసుకొని చిన్నగా, అంటే చాలా జాగ్రత్తగా వీటిని ఇలా మెల్లగా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా అన్ని కాకరకాయలు చేసుకోవాలి. ఇలా అన్ని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వీటికి స్లిట్ చేసాం కదా, సేమ్ మనం గుత్తొంకాయ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేస్తామో ఇలానే ఈ పౌడర్ని తీసుకుని దీంట్లో ఫిల్ చేయాలన్నమాట. నేను ఒకటి చేసి మీకు చూపిస్తాను. చూపించడం అంటే నేనే కెమెరా హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా ప్రాసెస్ చూపించాను. బట్ స్పూన్ తీసుకున్నా లేదంటే చేత్తోనో దీన్ని స్టఫ్ చేసేసుకొని చూపిస్తున్నానండి. ఇలా పెట్టి దీన్ని కొంచెం ఇలా దగ్గరికి ప్రెస్ చేయాలి. రౌండ్గా ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అర్థమైందా? ఇలా అన్ని కాకరకాయలని మనం స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నీ మంచిగా మనం ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లోకి ఇంకా ఏదైతే ఎక్సెస్గా మిగిలిపోయిన కొబ్బరి పొడి ఉంటుందో అది ఇక్కడ పెట్టేసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి అంటే క్రిస్పీగా అవుతాయి, తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. మా ఇంట్లో కాకరకాయ అంటే అందరికీ ఫేవరెట్. మేము కాకరకాయతోనే ఆల్మోస్ట్ 6 to 7 రెసిపీస్ చేస్తామన్నమాట. మీకు నిజంగా ఇప్పుడు చేసే కాకరకాయ రెసిపీ నచ్చిందంటే మీరు లైక్ అన్నా చేయండి, లేదంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు డిఫరెంట్ కాకరకాయ రెసిపీస్ మేము చేసి మీకు చూపిస్తాము. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఫస్ట్ కొంచెం ఆవాలు, ఓకే, ఆవులు చిటపట ఆడే లోపల కొంచెం మినపప్పు. నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే అవి క్రిస్పీగా పంట కిందకి వస్తుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకేనా? ఇవి ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. మినపప్పు, శనగపప్పు, కానీ ఇవి మాడకుండా చూసుకోవాలి. మాడితే దీని టేస్ట్ అస్సలు బాగుండదు. ఓకేనా? ఇవి కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మాడిపోయినా, సో ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి కాబట్టి దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకున్నాం. కరివేపాకు వేసేసుకున్నాక ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాం. డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్త, చేయి ఆయిల్ చుట్టుతుంది, మీద పడుతుంది. సో దూరం ఉండి చేయాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆనియన్స్ స్వీట్నెస్ కోసం వేస్తారు, బట్ ఆనియన్స్ వేయకుండా ఇలా కొబ్బరి పొడితో చేయండి. యూ విల్ లవ్ ఇట్. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇలా వేసేసుకున్నాక ఒక్కసారి ఒక మిక్స్ ఇచ్చేసేయండి దీనికి, సో దట్ అన్నీ ఆయిల్లో ఇలా డిప్ అవుతాయి. అనేసుకున్నాక ఒక 1 minute ఇది మనం ఏదైతే సైడ్లో పెట్టామో అదే సైడ్లో ఫ్రై అవనిద్దాం, సో దట్ ఆ సైడ్ అంతా
క్రిస్పీగా అవుతుంది. ఎక్కువసార్లు దీన్ని స్టిర్ చేయకూడదు. స్టిర్ చేస్తే ఏంటంటే ఏదైతే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా లేత కాకరకాయలు కాబట్టి అవి బ్రేక్ అయిపోతాయి. చాలా లిమిటెడ్ టైమ్స్లో మనం ఓన్లీ సైడ్స్ మార్చేటప్పుడు మాత్రమే దాన్ని తిప్పాలి. లేదు అంటే అవి విరిగిపోతే మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉంటే ఏంటంటే మనం వంకాయ ఎలా తినేస్తాం అలా ఒక్కొక్కటి తినేసేయచ్చు అనమాట. ఇలా కొంచెం ఒక సైడ్ అంతా కొంచెం లైట్గా ఆల్రెడీ ఇవి ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు తీసుకోదు ఫ్రై అవ్వడానికి. మరి ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది అనమాట. సో చిన్నగా తిప్పుకోండి. ఆల్రెడీ చూసారా 2 ఎరిగిపోయాయి నా కాకరకాయలు. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ అయిపోయాక దీంట్లోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న ఎక్సెస్ పౌడర్ ఉంది కదా అది వేసుకుందాం. కొంచెం ఇలా ఎక్సెస్ పౌడర్ వేసేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. అంతే, ఎంత టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ. చూసారా ఎంతో రుచికరమైన వేడి వేడి నింపి చేసిన కాకరకాయ ఫ్రై. మీకు ఈ రెసిపీ నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా ఛానల్ మీద. అండ్ ప్లీజ్ ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.